ఏం పేరు నీ పేరు? శారదమ్మ. ఏందా మెడలో అయ్యాయి? అవి శివుని రుద్రాక్షి, శివుడు విగ్రహం, ఇది త్రిశూలము, శివుడిది సింగాహారం అయింది. అవన్నీ వేసుకొని ఉంటా నేను. ఎందుకు? శివయ్య ఒంట్లోకి వస్తాడు. శివయ్య ఒంట్లోకి వస్తాడా? ఎప్పుడెప్పుడు వస్తాడు? మంగళవారము, సోమవారము, శుక్రవారము వస్తాడు. మీ ఇంట్లో శివలింగం ఉందా? అభిషేకం చేసుకుంటా. అభిషేకం చేసుకుంటావు? గత 8 ఏళ్ల నుంచి వస్తాడు. గత 8 ఏళ్ల నుంచి. ఎవరికైనా తెలుసా శివయ్య వస్తాడన్న విషయము? వస్తారు, అక్కడ వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఏమన్నా చెప్తావా? చెప్తాను, తెప్పించుకొని పోతా ఉంటారు. అక్కడ వాళ్ళని కొనుక్కుంటే చెప్తారు. అన్నీ చెప్తాడు. ఒళ్ళు బాగా లేకపోతే తాయితులు అవన్నీ వేస్తే బాగా అవుతుంది, చెప్పించుకోపోకుండా చెప్పిన వాళ్ళకి జరుగుతున్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒళ్ళు బాగలేని వాళ్ళకి ఆయన చీటాకాయ కూడా కడతావు? కడతా. చీటాకు కడతా, సందాకు కడతా, తాయితులు వేస్తా. వస్తే సోమవారం, శుక్రవారం, మంగళవారం వస్తే చెప్తాను. చెప్తావు? నాయన కాడ కూర్చుంటే చెప్తావు. శివయ్యకి రోజు ఏం ప్రసాదం పెడతావా? ఏదో నాకు నీళ్ళు, ఒకరోజు అరటి పండు, ఒకరోజు టెంకాయ, ఒకరోజు బెల్లము ఉంటేది. అవునులే, నువ్వు ఒక్కదానివే ఉంటావా? ఒకరోజు అక్కడికి వస్తాంలే మేము. రండి, వచ్చి చూసుకోండి, అడగండి నాయన్ని, నీకేం చెప్తాడు. మీకు గురి అయితే రండి. సరే. ఏ ఊరు మీదే? రావు. సరే.